లో ఒక క్లారిటీగా ఒక అంశాల విషయంలో చూస్తే జనసేన పార్టీలోనే ఉంటూ జనసేన పార్టీని దూషిస్తున్నటువంటి వాళ్ళని మక్కెలు ఇరగ్గొట్టి మడత బంచంలో పెడతామనే విధంగా స్పష్టం చేశారు. అంటే వెన్నుపోటు పొడుస్తున్నటువంటి వాళ్ళని. అట్లాగే ప్రత్యర్థి పార్టీల్లో ఉండి ఇటు జనసేన పార్టీ మీద కావచ్చు, తెలుగుదేశం పార్టీ మీద కావచ్చు దాడులు చేస్తున్నటువంటి వాళ్ళని మక్కెలు ఇరగ్గొట్టి మడత మంచంలో పెడతామని చెప్పారు. అలాగే ఎవరైతే తన పైన వ్యక్తిగతంగా దాడులు చేస్తూ వ్యక్తిగతంగా హననం చేస్తున్నారో వారిని కూడా మక్కెలు విరగగొట్టి మడత మంచంలో పెడతామని చెప్పారు. ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఎవరైతే నాశనం చేస్తున్నారో, ఎవరైతే విధ్వంసం చేస్తున్నారో వారందరినీ కూడా మక్కెలు విరగగొట్టి మడత మంచంలో పెడతామని చెప్పారు. అంటే ఇవాళ చెప్పిన అంశం ఒక్క పాయింట్ అందరికీ అన్నీ కలిపి చెప్పారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ అదిరిపోయింది. అంటే తను ఏంటి 10 సంవత్సరాలుగా పార్టీని జనసేన పార్టీని నడిపిస్తూ తన డబ్బులు తన సినిమాల ద్వారా వచ్చినటువంటి డబ్బులని ఖర్చు పెడుతూ ఆస్తులు అమ్ముకొని పార్టీని నడిపిస్తూ ఎటువంటి పదవులు అనుభవించకుండా లేదా ఎటువంటి పదవులు తీసుకోకుండా ఒక్క రూపాయి తీసుకోకుండా స్వార్థం లేకుండా పార్టీని ముందుకు నడిపిస్తున్నటువంటి తనపై ఎవరైతే దాడికి పూనుకుంటున్నారో వారందరికీ కూడా హెచ్చరించారు, ఆగ్రహించారు. వారిలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే ఒక చిరతపులికి ఆవేశం వస్తే ఎలాంటి ఉద్రేకంతో ఊగిపోతుందో అలాంటి ఉద్రేకాన్ని చూశారు. మరి అటువంటి పరిస్థితి ఏర్పడింది. అజిత్ గారు, వంశీ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఏంటండి మొత్తానికి ఎనాలిసిస్ని ఎలా చూడాలంటారు? వంశీ గారు, అంటే తాడేపల్లి గూడెం సభ నుంచి ఒక మంచి మెసేజ్ సిద్ధం, అంటే యుద్ధానికి సిద్ధం. అదేవిధంగా ఇక మొత్తం కూడా జనాలు చూశారు కదా వంశీ గారు, యుద్ధానికి సిద్ధము. మొత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బద్దలు సిద్ధానికి మహాయుద్ధం అంట, యుద్ధం కాదు మహాయుద్ధం. ఎస్ వంశీ గారు, అంటే ఒక వారియర్ పిలుపులాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ అనిపించింది. అదేవిధంగా ముందు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే అసలు అన్నిటికంటే ముందు ఆ స్టేజ్ కానీ వంశీ గారు ఆ అరేంజ్మెంట్స్ కానీ వచ్చిన జనం కానీ అంతా కూడా జనరల్గా టీడీపీ జనసేన కలిసి ఒక మీటింగ్, ఒక పెద్ద పబ్లిక్ మీటింగ్కి వస్తే ఎలా ఉంటుంది అని అనేది రాష్ట్రం అంతా కూడా రకరకాలుగా ఉండేది. అంటే ఇంత హార్మోనియస్గా ఇద్దరి మధ్య కూడా ఇంత సఖ్యత ఇదంతా కూడా ఉంటుందా, అసలు కలిసి వీళ్ళు నడవడం సాధ్యమేనా, ఇలాంటివి అనేకం, అంటే అధికార పక్షం నుంచి కానీ అనేక సందేహాలన్నింటినీ కూడా ముందు అసలు ఆ స్టేజ్ కానీ వచ్చిన జనం కానీ ఆ మీటింగ్ జరిగిన తీరు కానీ ఆ సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసింది వంశీ గారు. దాంతోపాటు అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, మనం ఒక్కసారి అంటే పాత రోజుల నుంచి కూడా చూస్తే టీడీపీ అంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా టీడీపీ ఎన్టీఆర్ టైం నుంచి ఇప్పటి వరకు కూడా పొత్తులు, ప్రతిపక్షాల పొత్తులు, అటు కాంగ్రెస్ అదేవిధంగా ఇటు టీడీపీ, ఆ రోజున్న మేజర్ 2 పార్టీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత మళ్ళీ వచ్చిన పొత్తులు, అన్ని పొత్తులకు సంబంధించిన ఒక సభలు ఎలా జరిగినాయో వాటన్నిటికంటే కూడా ఇది నిజంగా అసలు ఇది అంటే 2 పార్టీల సభలాగా లేదు వంశీ గారు, ఒక పార్టీ సభలాగా చాలా, అంటే ఒకే లక్ష్యం ఒకే ధ్యేయంతో చాలా అంటే మొత్తం ఒక యుద్ధానికి సిద్ధంలాగే వీళ్ళు వెళ్తున్నారు. మీరు అన్నట్లుగా యుద్ధానికి మహాయుద్ధం అనేది ఒక వార్నింగ్ ఇచ్చారు వంశీ గారు. దాంతోపాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఇటు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా జనరల్గా ఇది ఒక లక్ష్యం కోసమో ఒక దానికోసమో వెళ్తున్నప్పుడు 2 పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా 2 రకాల స్పీచ్లు ఉండవు, 2 కూడా దాదాపు ఒకే రకంగా ఉంటాయి. కానీ ఇక్కడ ఎవరి వ్యక్తిత్వానికి వాళ్ళకి తగినట్లుగా స్పీచ్లు ఆ 2 కలిపి ఖచ్చితంగా కలిస్తేనే ఒక యుద్ధం అన్నట్లుగా ఒక మెసేజ్ 2 కూడా వచ్చినాయి వంశీ గారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అసలు రాష్ట్రం ఇక్కడ ఆంధ్రప్రదేశ్
విడిపోయిన తర్వాత నుంచి ఎలా ఒక డిస్ట్రక్షన్ అనేది ఎలా జరిగింది, దాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, దీనికి సంబంధించి చాలా డీటెయిల్డ్గా వెళ్తే పవన్ కళ్యాణ్ ఒక వారియర్ స్పీచ్ ఇచ్చాడు వంశీ గారు. దాంతోపాటు చాలా ఉద్రేకపూరితమైన స్పీచ్ అనాలి. ఇటు చంద్రబాబు నాయుడు గారిది, అటు అంటే ఒక అభివృద్ధికరమైన స్పీచ్ చంద్రబాబు నాయుడు గారిది ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిది వచ్చిన వాళ్ళందరినీ కూడా యుద్ధానికి సిద్ధం చేసే ఒక మోటివేషన్ స్పీచ్ వంశీ గారు. అంటే ఇక యుద్ధానికి మనం బయలుదేరదాం అనే విధంగా ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి, ఎలా యుద్ధం చేయాలి, ఎందుకు యుద్ధం చేయాలి అని అనేది చాలా డీటెయిల్డ్గా చెప్పారు. అందులో పవన్ కళ్యాణ్ గారు చక్కగా వంశీ గారు అంటే ఒక ఏమంటారు, ఒక కవిత్వము, ఒక ఆవేశము, అదేవిధంగా ఒక అభివృద్ధికి సంబంధించి దాంతోపాటు విమర్శ, అన్ని రకాలుగా క్లాసు, మాసు, లిటరరీ అన్నీ కలిపి ఒక స్పీచ్ వచ్చింది వంశీ గారు. అది మరి పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ మాత్రం ఈరోజు చాలా మోటివేటింగ్గా ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా ఆయన చెప్పిన విధానం అంటే క్లైమేర్ మైన్ని ఆయన మొత్తం తట్టుకొని అది దాదాపు కిందకి పైకి క్లైమర్ మైన్ అంటే అది ఎలా పేలుతుంది అనేది మనందరికి కూడా తెలుసు, తిరుమల కొండల్లో దాని పరిస్థితి. అది తట్టుకొని జస్ట్ చొక్కా దులుపుకొని మళ్ళీ బయలుదేరిన 40 సంవత్సరాల రాజకీయ దురంధరుడు అని ఒక మాటలో ఇప్పటి వరకు కూడా ఎవరు అంత చక్కగా ఒక మాటలో చెప్పలేదు వంశీ గారు. ఆయన చెప్పడం అనేది అంటే ఎక్కడా కూడా ఇద్దరి మధ్య మంచి అంటే చాలా మంచి అండర్స్టాండింగ్తో ముందుకెళ్ళడం అనేది కనిపించింది. అదేవిధంగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు వంశీ గారు గుంటూరు శేషేంద్ర శర్మ కవిత, అదేవిధంగా ఆ రోజు నాజీల టైంలో జర్మన్కి సంబంధించి ఒక ప్రీస్ట్ వంశీ గారు, అది పదే పదే చెప్తుంటారు పవన్ కళ్యాణ్ గారు, మళ్ళీ కూడా దాన్ని తీసుకొచ్చి పోతన భాగవతాన్ని అన్నిటినీ తీసుకొచ్చి అంటే ఇక్కడ ఒక తెలుగు కవిత్వాన్ని, అదేవిధంగా శేషేంద్ర శర్మ గారి మోడ్రన్ కవిత్వాన్ని అక్కడ దగ్గర నుంచి తీసుకెళ్ళి జర్మన్ సెకండ్ వరల్డ్ వార్ నాటి కవిత్వాన్ని అన్నిటినీ తీసుకొచ్చి సామాన్యుల్ని మోటివేట్ చేయడం వంశీ గారు. జనరల్గా చాలా క్లాసిక్గా ఉండాలి స్పీచ్, ఇవన్నీ కూడా వాడితే అటు క్లాసు, ఇటు మాసు, అదేవిధంగా ఎదుటోళ్ళకి దాన్ని ఏమనాలి వార్నింగ్ అన్నీ కలిపిన ఒక యుద్ధం అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆ యుద్ధాన్ని రిఫ్లెక్ట్ చేసేలాగా ఆ స్పీచ్ వంశీ గారు. అంటే ఒక అంశంలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి దాంట్లో అజిత్ గారు ప్రకటన అనేదే చాలా బాగా జరిగింది. ఒక్కసారిగా 99 సీట్లు ప్రకటించడం ఏంటి అని అనుకున్నప్పుడు దాన్ని మించి ఈ రోజు తాడేపల్లిగూడెం సభ జరిగింది వంశీ గారు. అంటే ఒక మంచి అండర్స్టాండింగ్ తోటి జరిగినట్లుగా, అంటే లీడర్స్ మధ్య అండర్స్టాండింగ్ ఉన్న క్యాడర్ మధ్య ఉండాలని రూల్ లేదు వంశీ గారు. కానీ ఇటు క్యాడర్ మధ్య అటు లీడర్ మధ్య అంటే అందరూ జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభ కంటే ముందు ఆ రెండు పార్టీలకు సంబంధించిన కేడర్ ఆల్రెడీ మానసికంగా సిద్ధమైపోయారు ఈ యుద్ధానికి అనేది తాడేపల్లిగూడెం సభ దానికి నిదర్శనంగా ఉంది వంశీ గారు. అంటే ఈ